ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తెలియకుండా రాత్రంతా ఇక్కడే పడుకుండిపోయానా? దీపక్, 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 దీపక్ కనిపించట్లేదేంటి? వీణ్ణి తాళ్లతో కట్టేసినా మళ్ళీ ఆ మందారం కోసం వెళ్ళిపోయాడా ఏంటి? దీపక్, విరూపాక్షి నా తమ్ముడు గదిలోంచి వస్తోందేంటి? విరూపాక్షిని చూస్తుంటే నిద్ర కూడా నా తమ్ముడి గదిలోనే చేసినట్టుంది. ఇది కళ లేక నిజమా? ఇది కళ కాదే, నిజమే. ఎవ్వరూ లేనప్పుడు కాఫీ ఇచ్చి టిఫిన్ పెడితే తిన్నాడు. అది అవసరం కాబట్టి యాక్సెప్ట్ చేసి ఉంటాడేమో. కలిసి అసెంబ్లీకి ఫంక్షన్లకి తిరుగుతున్నారు అంటే అది నా తమ్ముడికే తెలియకుండా రాజు రూపులు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాడు. అది పర్వాలేదు. విరూపాక్షి ఎదురైనప్పుడు తనని తిట్టట్లేదు, అసహించుకోవట్లేదు. అది కూడా జీర్ణించుకోవచ్చు. కానీ కానీ విరూపాక్షి నా తమ్ముడి గదిలో నిద్ర చేసింది అది నా తమ్ముడితోనే. ఆహా, నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వీళ్ళిద్దరూ ఏకమైతే నాకు ఏకుమేకై కూర్చుంటారు. అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ ఏకమయ్యే లోపే ఏదో ఒకటి చేసి ఈ మొత్తం ఆస్తిని నా సొంతం చేసుకోవాలి. ఏయ్ ఆగో, దీపక్ ఎక్కడున్నాడు? ఆయన పడుకున్నారత్తయ్య. నన్ను కాఫీ తీసుకురమ్మన్నారు. నువ్వు వెళ్ళి వాడిని రమ్మని చెప్పు. నేను ఆల్రెడీ చెప్పానత్తయ్య. అత్తయ్య మీకోసం చూస్తుంటారు, రండి దీపక్ బాబు అని. నా చేతులతో కాఫీ తాగుతే కాని కిందికి రానన్నారు. కాసేపు ఆగండి అత్తయ్య, నేను కాఫీ ఇచ్చేసి వస్తాను. హే,
ఆ రాజుగాడి సీరియస్గానే చెప్పాడా లేదంటే నన్ను ఆడుకోవడానికి చెప్పాడా? పొద్దున్నుంచి గుడి దగ్గర వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు మాత్రం రాలేదు. వాడు చెప్పింది నిజం కాదు అనుకోవడానికి కూడా లేదు. కోమలికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తీయట్లేదు. కనీసం విషయం ఇదని మెసేజ్ కూడా చేయలేదు. దాన్ని బట్టి చూస్తే రాజు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది. కానీ నా కోమల్ నన్ను మోసం చేయదని కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఈ రాజేంటి సడన్ గా నన్ను గుడికి తీసుకొచ్చాడు? ఏమై ఉంటుంది? ఏంటి రాజు, సడన్ గా ఇలా గుడికి తీసుకొచ్చా? మీరు ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఏ గుడికి తీసుకెళ్ళలేదు కదా అమ్మాయి గారు. ఈరోజు తీసుకురావాలనిపించింది, అందుకే తీసుకొచ్చాను. లోపలికి వెళ్దాం పదండి. ఎక్కడ వీడు కనపడడం లేదేంటి? మేము రాకముందే రావాలి, ఇంకా రాకపోవడం ఏంటి? ఏంటి నేను చెప్పింది వాడు నమ్మలేదా? నమ్మకపోయే ఛాన్సే లేదు. వాడు ఖచ్చితంగా వచ్చి ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఓహో, దాక్కుని చూస్తున్నావా? ఇప్పుడు చూడరా, నీకు సినిమా చూపిస్తాను. ఈ రాజుకి రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది. పూర్తిగా నా ఆధీనంలోకి వచ్చేశాడు. ఈరోజు నేను చేసే పెర్ఫార్మెన్స్తో ఆ అశోక్ గాడు ఈరోజే కోమలిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవాలి, లేదా ఇంటికొచ్చి పెద్దయ్య గారికి కోమలి గురించి నిజమైనా చెప్పేయాలి. ఆ